మరి మీ ఆయన అంత బాగా పనిచేసి మీ ఆయన అంటే అంత ఇది కదా మీకు, మీ ఆయన మీద ఏమైనా పాటలు వస్తాయా? ఉడుకుడుకు దుబ్బల్లా ఉత్తారని పుల్లల్లా, ఉడుకుడుకు దుబ్బల్లా ఉత్తారని పుల్లల్లా, ఉత్తకల్లా పోతుండో రాజయ్య, ఉత్తకల్లా పోతుండో రాజయ్య. చెప్పులన్నా ఇచ్చిరా పోయాకమ్మ, కాళ్ళన్నా మొక్కిరా పోయాకమ్మ. అట్లా వాడుకునేదా? పొట్లకాయల్లోనే పుట్నాలు పోసి, పొట్లకాయల్లోనే పుట్నాలు పోసి, ఎవరికి పంపినాడే ఒన్నెల్ల సుతుడు, ఎవరికి పంపినాడే ఒన్నెల్ల సుతుడు. రాసవోరాడి బిడ్డ రంభయాకమ్మ, రాసవోరాడి బిడ్డ రంభయాకమ్మ. రమ్మని పంపినాడే రాజు రాజయ్య, రమ్మని పంపినాడే రాజు రాజయ్య. బాబా సూపర్. పొట్లకాయలలో పుట్టినాలు భలే కట్టిరు పాట మాత్రం. చిన్నప్పుడు ఇవన్నీ మేము పాడుకున్నాం మేడం, ఇవన్నీ పాడుకున్నాం. ఈ ఉడుకుడుకు దుబ్బల్లా నేను పుల్లల్లా ఉత్తకాల్లా పోతుండో రాజయ్య, చెప్పులన్నా పాటలు వచ్చినాయి మొన్న. మేము పాడిన పాటలు ఇవన్నీ పాడినాయి మేము. అప్పట్లో పాడుకోరు. యూట్యూబ్ లో మీకు అంచే ఇట్లా తీసుకొని చాలా పాటలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, మొత్తం అవే ట్రెండ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ పదాలు గాని ఆ రాగాలు గాని చాలా బాగుంటాయి. అందుకని జనాలు కూడా ఈ పాట కూడా ఏది ఇది ఒడ్లు దంచిన పొట్టు సిరిపెంట పాలని, ఈ పాట కూడా బాగా పాడేది. మీరు వాడుకునేదా? పాడుకునేది. పాడండి. ఒడ్లు దంచిన పొట్టు శ్రీపెంట పాలు, అమ్మను గన్నల్లు, అమ్మను గన్నల్లు, అల్లుండ్ల పాలు, అమ్మను గన్నల్లు. వాడొల్ల గన్నావా అమ్ముకున్నావా, అమ్మ నీలో గిల్లు, అమ్మ నీలో గిల్లు చిన్న పోయిందా, అమ్మ నీలో గిల్లు. మొగల్ల గన్నావా మొత్తుకున్నావా, ముదుగుల్ల రేగాడి, ముదుగుల్ల రేగాడి గుత్తకొన్నావా, ముదుగుల్ల రేగాడి. ఆడోళ్ళ గన తల్లి నీళ్ళకెళ్ళంగా, మాసాసి కాటి ఆ మాసాసి కాటి బాబాయి మీద, మాసాసి కాటి. కొడుకుల్ల గన తల్లి నీళ్ళకెళ్ళంగా, కోరు వెన్నెల గాసు, కోరు వెన్నెల గాసు కోనేటి మీద, కోరు వెన్నెల గాసు. ఒట్టి సాపల కూర ఉట్టి మీదేసి, అమ్మని అల్లున్ని, అమ్మని అల్లున్ని ఏ పానాలేపే, అమ్మని అల్లున్ని. ఇల్లాలు మల్లెలు మరదల్ల బిడ్డ పల్లెరుగా ఎల్ల, పల్లెరుగా ఎల్ల పక్కెట్ల బొందే, పల్లెరుగా ఎల్ల. చీకటిండ్ల పోతే భయవంటి బిడ్డ, శ్రీరాముని గట్లల్లా, శ్రీరాముని గట్లల్లా సిరిచెట్ల బొందే, శ్రీరాముని గట్లల్లా. పగ్గి ముట్టుకుంటే భయవంటి బిడ్డ, వానందం కనకంల, వానందం కనకంల కాడెట్టగాలే, వానందం కనకంల. పాట బాగా వచ్చింది, బాగుంది. గొంతు కూడా సూపర్ ఉంది. పాటలు మంచిగా పాడుతున్నారు. ఏ పాటైనా ఏం చదువుకోలేదంటారు, ప్రతి ఒక్క పదం గుర్తు పెట్టుకుంటున్నారు. చదువుకోలేదు మేడం, ఏం చదవలేని. ఇప్పుడు అనిపిస్తాను చదువుకోవాలని. అయితే కొద్దిగా చదువుకున్నా బస్ బోర్డు కన్నా తెలుసు కదా. నా బిడ్డ కాడికి ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోదు నువ్వు. అట్లయినా పోతా, ఎంత దూరమైనా పోతా మేడం. నాకు ఎవరు సాయిత లేకున్నా ఏం లేదు. ఎంత దూరమైనా ఒక్కదాని పోయి మళ్ళీ సాయంత్రం వరకైనా మళ్ళీ ఇల్లు చేరుతాను. రాసింది పోతా. మా అమ్మ చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ ఎక్కడికంటే అక్కడికి పోతుంది ఒక్కటి. నాకు కూడా ధైర్యం లేదు కానీ మండి ధైర్యం బాగున్నది అంటది. పోతా. నాకు ధైర్యం కొంత మా ఆయన ఇచ్చిన ధైర్యమే. ఆలోచనలు బాగా ధైర్యం మాటలు మాట్లాడేది. ఏ దానికైనా ఒకరికి భయపడొద్దు. ఇలా ఆమెకు పెడతాన్నాం, ఆమె మనకు పెడతదా అని మనం అనుకోవద్దు. ఇప్పుడు ఆమెకు సాయం చేసినాం అనుకో, మళ్ళీ అక్కకు సాయం చేసినాం, ఆమె మనకు పెట్టాలని లేదు. వేరేటోళ్ళు ఎవరన్నా పెడతారు మనకు అనేది. మనం బంట లెక్క చేయాలా, రాజు లెక్క తినాలి. వాళ్ళ కింద లొంగొద్దు, కష్టం చేసుకొని బతకాలి. ఎదుటోళ్ళనైనా అట్లే అనేది. ఎవరన్నా తాగి ఇబ్బంది పడి పిల్లల కొట్టుడు తిట్టుడు ఇంట్లో ఇబ్బందులు పెట్టిన వాళ్ళని కూడా అట్లే అనేది. చేసుకొని బతకాలి, ఇప్పటి నుంచి ఏందిరా పిల్లగాలన్నట్టు చేస్తావు అని తిట్టేది. మా ఆయనకు తాగుడు తినుడు ఇట్లా అలవాటు లేదు. ఏది కష్టం చేసిండ అంటే కథం తిని ఇంత తిని, ఏదున్నా కారం ఉన్నా ఇంట్లో ఏదున్నా తిని సపరేగా పండేది. తాగుడు తిరుగుడు దంటలు బట్టి తిరిగే అలవాటు లేదు. కష్టం చేసుకొని బతికిన వాళ్ళం. ఇంకా అట్లా ఆయన ఆయన కూడా కొద్దిగా నాకు చెప్పి దారి చూపిండు. ధైర్యం ఆయన కొద్దిగా, ఆయన పోయినా కూడా ఆయన ధైర్యం ఉంది నాకు. ఆ ధైర్యంతో బతాను నేను ఇప్పుడు. అంటారు ఒక్కదాని నువ్వు, మా ఇల్లు కడకుంటది, ఒక్కదాని నువ్వు ఎట్లుంటానో నీకు భయం కాదా? మా ఇంట్లో ఎవరన్నా ఉంటేనే ఒక్కదానికి, మా ఆయన లేకుంటే నాకు భయం అయితే
నువ్వు ఎట్లా వంటావు అక్క ఒక్కదాన్ని, నువ్వు బాగానే వంటావు అంటారు వాళ్ళు. మరి ఎట్లా ఉంటున్నారు అంత ధైర్యంగా? మరి ధైర్యం మనకు ఎవరు లేనప్పుడు ఇక దేవుడే దిక్కుగా మేడం, మనకు ధైర్యం ఏంది ఇక ఆయనే, ఏ దానికైనా భారం ఆయనే. ఇక మరి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారా? ఇప్పటి వరకు అయితే ఇక మా ఊరిలో మాత్రం అందరూ మంచిగా మాట్లాడతారు నాతోటి, ఎవ్వరు ఏమనేటోళ్ళు లేరు, అంతా అక్క చెల్లె పిన్ని అత్తమ్మ అని మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళే ప్రజలే తల్లిదండ్రులు నాకు మా ఊర్లో, అంత మంచిగా చూసుకుంటారు నన్ను. నేను కూడా వాళ్ళతోటి మంచిగా ఉంటా, ఎవరితోటి పంచాది చెడాది ఎవరిని ఏమనను, వాళ్ళు నన్ను అన్నారు. పంచాయతీ పెట్టుకుంటావు, పంచాయతీ పెట్టుకున్న నవ్విస్తుంటా. పంచాయతీ పెట్టుకొని ఎవరన్నా పనికి పోయిన కాడ ఎవరన్నా ఏదన్నా అంటే ఇక నేను ఏం పంచాయతీ సపరేట్ కూకోక ఏమన్నా ఇన్నా ఏమనుకుంటారు, మనం అనుకుంటే వాళ్ళు ఎదుటోళ్ళకి సందు పుడుతుంది అంటే, అమ్మో ఈమెకు పంచాయతీ అంటే భయం అయితే కరువు పని చేస్తాం అనుకో, ఇక ఆడ ఏదన్నా ఆడోళ్ళు గుడిన కాడ ఏదన్నా ఒకటి అంటారు ఖచ్చితంగా. 3 జుట్లు కలిసి 30 జుట్లు కలిసి అంటారు కదా. ఇక ఏదన్నా మాట అంటే ఒకరు ఏం పంచాయతీ పక్కలు చూసి నవ్వుతారు, పంచాయతీ పెట్టుకుంటే చేసేకాడు చేసి దానికి ఎందుకు అంటే, అమ్మో ఈమెకు పంచాయతీ అంటే భయం అవుతుంది, పంచాయతీ ఉండద్దు ఈమెకు అంటారు నన్ను. పంచాయతీ పెట్టుకుంటే ఏమవుతుంది మేడం, పని చేసుకోవాలి మనం. ఎంతసేపు ఉంటాం, మాట 2 గంటలు కలిసి ఉంటాం, పని చేసుకుంటాం 1-2 గంటలు. ఎక్కువ తక్కువ అమ్మ చేస్తుంది, ఒక అమ్మ చేయదు, 10 మందిలో అందరు ఒక తిరిగి ఉండరు కదా. కలుపుకోపోతేనే పని అవుతుంది, ఆడ ఇరలు పెడితే పని అయిద్దా, వద్దు పంచాయతీ వద్దు అని నేను అంటే, అమ్మ ఈమె పంచాయతీ అంటే భయం అవుతుంది, ఈమె పంచాయతీ వద్దు అంటారు. మరి పంచాయతీ పెట్టుకుంటే ఏమవుతుంది, మనకు వచ్చేది మంచి చెడు 2, మనకి ఏది రాదమ్మటి. మనం వచ్చినాడు తీసుకుపోయేది లేదు, పోయినాడు వచ్చినాడు తెచ్చింది లేదు, పోయినాడు తీసుకుపోయేది లేదు. మనకు వచ్చేది 2, మంచి చెడు 2 మన ఎమ్మటి వస్తాయి, ఏది రాదెమ్మటి. ఎటుకైనా మంచి తీసుకొని పోవాలని మీ ఆలోచన. అంతే, ఇక మంచి తీసుకొని పోవాలి మనం. ఉన్న రోజులు ఇప్పుడు నా పెళ్లి అయిన కాంచి కూడా నేను 12 ఏళ్ళ పిల్ల అప్పుడు పెళ్లి అయింది. నేను 2 ఫంక్షన్ కూడా నాది 2 సంవత్సరాలు నేను అన్నే మా అత్తగారింటికి అన్నే వాళ్ళే చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా నేను ఒకరిని ఒక మాట అనేది తెలియదు. చిన్న పిల్ల అప్పుడు పెళ్లి అయినా ఆమె ఒకరు తిరిగిపోదు, ఆమె అట్లాడిది కాదు అంటారు నన్ను. అప్పుడు వెనకట చిన్న పిల్లలకు చేసేది, అట్లే చేసారు నా పెళ్లి కూడా. ఇక మా ఇంటి అంతా ఇక మన గొల్లలు అల్లీలు ఉంటారు కదా, వాళ్ళక్కని మా ఊరికి ఇస్తే ఆ తాతే గొల్లలు తాతే మా ఊరికి ఆడ పిల్లగాడు ఉన్నమ్మ మంచోడు అని మాట్లాడి చేయించిండు. మేము పేదోళ్ళం, కూలి చేసుకుంటే బతికెట్టోళ్ళం. ఆ రోజుల్లో అయినా అమ్మలు 20,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు. 32 ఏళ్ళు 33 ఏళ్ళు అయినట్టుంది. 20,000 ఇచ్చారు. కమ్మలు గొలుసు, తులం గొలుసు కమ్మలు పెట్టారు. సైకిల్ పెట్టారు మా ఆయన గంత. సైకిల్ అప్పుడు